నరకం పాపాలు పండే చోటు. మరణం తర్వాత కూడా న్యాయం సజీవంగా ఉంటుంది. ఇది వైతరణి, పాపపు నదీ ప్రవాహం. ఇక్కడ అడుగేస్తే ఆత్మల అరుపులు గాలిలో కలుస్తాయి. నీ కర్మలే నిన్ను ఈ నదిలోకి తెచ్చాయి. నిశ్శబ్దంగా వస్తున్న ఈ నౌక నిన్ను నీ నిజానికి తీసుకెళ్తుంది. ఆత్మ నదిలోకి ప్రవేశిస్తుంది, తప్పించుకోవటానికి కాదు, సత్యాన్ని ఎదుర్కోవటానికి. సత్యం మిహితం జల మధ్యే, సత్యం నీటిలో కూడా ఉంటుంది. యత్ర న్యాయ న భయ తత్ర నరకః న మృగయ. ఇది మంచి వ్యక్తుల కోసం కాదు, కానీ పేచి ఉంటుంది. మిమ్మల్ని తీసుకెళ్లడం లేదు, తిరిగి ఇస్తున్నారు. యత్ర ధర్మః తత్ర గతిః. ధర్మం ఎక్కడ ఉందో అక్కడికి మీరు వెళ్ళాలి. ఇక్కడ ప్రతి అడుగు మీ కర్మల బరువుతో చెక్కబడింది. ఇక్కడ మౌనం కూడా శిక్ష లాంటిదే. నువ్వు చేసిన కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేదు. ఓం నమో యమాయ ధర్మరాజాయ. కృతం పాపం దృశ్యతే నిత్యం నహి లభ్యతే మోక్ష మార్గః పాపినాం నరకేషు తిష్టంతి తే యే అధర్మే స్థితా సత్యమేవ వదతి కాల కర్మణాం ఫలదాయకః యథా కర్మ తథా ఫలం. యమాయ నమః, కాలాయ నమః, ధర్మాయ నమః. ధర్మ ఏవ గతి అధర్మస్య నాశః నిశ్చితః. ధర్మమే శరణ్యం, అధర్మ వినాశనం ఖాయం. ఏష కుంభీపాక నరకః యాత్ర పాపినః తేల కుంభే నిషిధ్యంతే. ఇది కుంభీపాక నరకము. ఇక్కడ పాపులను వేడి నూనెలో సజీవంగా వండుతారు. యేషాం హృది దయా నాస్తి తే సర్వే రౌరవే పతంతి. ఎవరి హృదయాలలో దయ ఉండదో వారందరూ రౌరవంలోకి ప్రవేశిస్తారు. పాపి ద్రోహము యొక్క బాధను బాధితుడి కోణం నుండి మళ్లీ మళ్లీ అనుభవిస్తాడు. మోహయంతి స్వజనం విశ్వాసం భంజయంతి అంధతమిశ్రే పతంతి. ప్రజలను మోసం చేసి వారి విలువైన బంధాన్ని తెంచుకునేవారు అంధతమిశ్రమంలో పడతారు. ఆత్మను లోహపు సంకెళ్లతో కట్టేసి దహించే నేలపై లాగుతారు. యో దుస్సహం మోహం స్వబుద్ధ్యా పోషయతి తం తప్తసూర్మిన కేవలో దహతి అపి అంతతు ప్రతి విఘటయతి. భరించలేని కామాన్ని తెలిసి పెంచుకునేవాడు తప్తసూర్మిలో కాలిపోవడమే కాదు, నిత్యకాలంలో క్షణక్షణం విరిగిపోతాడు. కామం నుండి పతనం, పతనం నుండి నరకం, మరియు నరకం నుండి శాశ్వత దుఃఖం వస్తుంది. హత్యకు భయపడని, అత్యాచారానికి దూరంగా ఉండని, కరుణ, సిగ్గులేని మరియు వారి పాపాలతో భూమి కంపించే పాపులు అవిసిలో పడవేయబడతారు.
यमाय।